నమస్తే అండి. ఈ అటుకులు మన శరీరానికి అధిక శక్తినిస్తాయి, నీరసాన్ని తగ్గిస్తుంది. అందుకోసంగా ఈరోజు ఈ అటుకులతో లడ్డు చేసుకోబోతున్నాం. అందుకోసంగా అటుకులు బెల్లం తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అటుకులతో లడ్లు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె కాగింది, మనం తీసి పెట్టుకున్న అటుకులను అందులో వేసి వేయించుకోవాలి. చూడండి, నూనె కాకుంటే ఎంత త్వరగా మనకు బొరుగుల్లాగా ఆ విధంగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మాడిపోకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ అటుకుల్ని. ఈ విధంగా అన్ని అటుకులు నూనెలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ వేయించిన ఈ అటుకుల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో మనం తీసి పెట్టుకున్న కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ పోసుకొని జీరా చేసుకోవాలి. చూడండి, బెల్లాన్ని వాటర్లో ఈ విధంగా కరిగించుకోవాలి. చూడండి, బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లపు జీరాను ఈ విధంగా వడపోసుకున్నందువల్ల డస్ట్ అవన్నీ లేకుండా ఉంటాయి శుద్ధంగా. ఈ బెల్లపు జీరాని ముదురు పాకం లేకుండా లేత పాకం వచ్చేదాకా ఆ విధంగా కాంచుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకల పొడిని వేసుకోవాలి. ఇది రుచికి బాగుంటుంది, మంచి సువాసన ఇస్తుంది అన్నమాట. ఈ అటుకుల లడ్డులో మంచి వాసన వస్తుంది. బెల్లపు జీర పాగు వచ్చింది లేని చూసుకోవాలంటే ఒక కప్పులో వాటర్ పోసుకొని ఆ విధంగా చూసుకోవాలి, లేత పాగు వచ్చిందా లేదన్నది. లేకపోతే ముదురు పాగు అయిపోద్ది. చూడండి, పాగు చెక్ చేసుకోవాలి. చూడండి, లేత పాగులోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంది. అది ఆ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, బెల్లం పాకం రెడీ అయిపోయింది. మనం ముందుగా వేయించి పెట్టుకుని అటుకులను అందులో వేసి కలుపుకోవాలి. ఈ అటుకులకి బెల్లపు జీర అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా అటుకులకి బాగా బెల్లం అది పట్టాలి. ఈ విధంగా బెల్లం కలిపితే చాలా టేస్టీగా ఉంటాయి అటుకులు. ఈ విధంగా అటుకులు బెల్లం కలిపిన లడ్లు కానీ పిల్లలకు కానీ పెట్టగలిగితే మంచి శక్తిని ఇస్తుంది, ఎముకలు బలానికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసి పెట్టండి. అటుకులతో చాలా ఆరోగ్యకరం, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం పాకంలో అటుకులు బాగా కలుపుకున్నాం. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డులాగా చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. అటుకులు బెల్లంతో చేసిన లడ్లు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకోసంగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా కృష్ణాష్టమి రోజున స్పెషల్గా చేసి పెడతారు ఈ లడ్లు. అంత పవిత్రమైనవి అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, అటుకుల లడ్లు ఈ విధంగా చిన్న సైజే కాకుండా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెద్దగా కూడా చేసుకొని పెట్టుకొని అందరూ ఇంట్లో హ్యాపీగా తినవచ్చు అనమాట. అంత మంచి ఫుడ్ ఇది. ఈ అటుకుల్ని మనం ముద్దగా లడ్డులాగా చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎక్కువ ఒత్తితే అవి ఇరిగిపోతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఎంత నీట్గా వస్తుంది చూడండి లడ్డులాగా. చూడండి, బెల్లం అటుకులతో చేసిన లడ్లు రెడీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇంట్లో చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటాయి, మంచి శక్తిని ఇచ్చేటి కాబట్టి పిల్లలకు స్నాక్స్గా ఈ రకంగా పెట్టి పంపించడానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.